పాకిస్తాన్‌కి, చైనాకి ఎరువులకి ఏం సంబంధం? ఎక్కడికెళ్ళొచ్చింది సంబంధం? ఆపరేషన్ సింధూర్ వల్ల ఎరువులు రావడం లేట్ అవుతున్నాయని చెప్పేసి రఘునందన్ రావు మాట్లాడుతున్నాడు. కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉన్నోడికి ఎవరికన్నా ఇది సింక్ అవుతుందా? ఆపరేషన్ సింధూర్ ఏమో పాకిస్తాన్ తోటి జరిగింది. మనకు యూరియా ఇవన్నీ ఏమో చైనా నుంచి వస్తున్నాయి. చైనా నుంచే మనకు అన్ని ఇంపోర్ట్ అయినప్పుడు మేక్ ఇన్ ఇండియా ఏడమే. ఇవన్నీ పక్కకు పెడితే రఘునందన్ రావు కాంగ్రెస్ లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా? నువ్వు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వల్ల రావడం లేట్ అవుతుంది అని అంటే డైరెక్ట్ గా బీజేపీ పార్టీ వల్లనే లేట్ అవుతుంది అని అర్థం కదా. బీజేపీ పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్, అంటే స్టేట్ గవర్నమెంట్ అసలు ఏం తప్పే లేదు. ఎవరు రఘునందన్ రావు చెప్పిన దాని ప్రకారం. సో ఇటు బీజేపీ పార్టీ ఏమో మొత్తం స్టేట్ గవర్నమెంట్ తప్పు, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇచ్చిందని మాట్లాడుతుంది. బట్ రఘునందన్ రావు ఏమో బీజేపీ ఆపరేషన్ సింధూర్ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల మనకు అక్కడ జరిగిన యుద్ధం వల్ల ఎరువులు రావడం లేట్ అయింది చైనా నుంచి అని అంటాడు. మేక్ ఇన్ ఇండియా పోయింది. నువ్వు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావా, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావా, సెంట్రల్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నావా? లేదు అని అంటే రైతులకు సపోర్ట్ చేస్తున్నావు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఎవరికి చేస్తలేడు. సింపుల్ లాజిక్ ఏంది అని అంటే మన రఘునందన్ రావు గారికి అసైన్డ్ భూములను పేరు మార్పించుకున్నాడని చెప్పేసి రీసెంట్ గా ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ భూములు మింగేసిండు కదా, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కేసులు కథ కార్ఖానా అవన్నీ కవరప్ చేయాలి కదా. ఇవన్నీ కవరప్ చేయాలంటే ఎట్లా కుదురుతుంది? అందుకే స్టేట్ గవర్నమెంట్ మీద ఫుల్ ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి రఘునందన్ రావుని భూములకు సంబంధించి ఏం మాట్లాడతాడు. సో బేసికల్ గా మిలాఖత్ అయి కూర్చున్నారు. వీళ్ళు మిలాఖత్ అవుతున్నారు, భూములు తింటున్నారు, ఏ పని చక్కగా చేస్తలేరు. నష్టం ఎవరికి? రైతులకి. ఇబ్బంది పడేది వాళ్ళు రైతు, ప్రాబ్లం అనేది ఎవరికి? రైతులకి. నువ్వు బీజేపీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎరువులు పంపాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇక్కడ గవర్నమెంట్ వాటిని ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఎరువులు పంపనందుకు బీజేపీ తప్ప, ప్రాపర్ గా చేయనందుకు కాంగ్రెస్ తప్ప. ఇప్పుడు ఎవరిది తప్పు? నువ్వేమో తీసుకుపోయి పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్ కి లింక్ పెడుతున్నావు. ఏమన్నా బుద్ధి ఉన్నదా కొంచెం అన్నా? రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు అన్నది క్వశ్చన్. వీళ్ళు ఏం చేస్తలేరు. ఇక్కడ ఏమైతుంది? బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా రేవంత్ రెడ్డి తప్పు, రేవంత్ రెడ్డి తప్పు. బట్ రఘునందన్ రావు ఏమంటున్నారు? లేదు మాదే తప్పు, మేము ఆపరేషన్ సింధూర్ వల్ల మనకు రావాల్సిన యూరియా ఇవన్నీ రాలేదు, కొంచెం లేట్ అయింది, చింతిస్తున్నాం అని అంటున్నాడు. బేసికల్ గా సీదా బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అయింది అన్నట్టు రేవంత్ రెడ్డికి సపోర్ట్ జరుగుతుంది.